హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక ఎగ్జైటింగ్ ఫ్రెషర్ మాస్ హైరింగ్ ఆపర్చునిటీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. జెన్‌పాక్ట్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఇది చాలా ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్ ఉన్న రోల్. కాబట్టి ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకుంటారో మీరు కనుక సెలెక్ట్ అయితే మీ జాయినింగ్ అనేది చాలా ఇమ్మీడియేట్‌గా ఉంటుంది. ఏ డిగ్రీ అయినా, ఏ పీజీ అయినా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. రోల్ నేమ్ బిజినెస్ అనలిస్ట్ ఉంటుంది. సో ఎవరైతే ఫ్రెషర్స్ అయ్యుండి ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం చూస్తున్నారో అది కూడా ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ. యుటిలైజ్ చేసుకోండి. మనం ఈ జాబ్ గురించి మోర్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ మీకు సిమిలర్ జాబ్ ఆపర్చునిటీస్‌ని ఇలాగే మరెన్నో మీకు పనికొచ్చే కెరీర్ ఆపర్చునిటీస్ గురించి ఇలా రెగ్యులర్‌గా వీడియోస్ చేయడానికి నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది. ఖచ్చితంగా నాకైతే హెల్ప్ అవుతుంది. సపోర్టివ్‌గా కూడా ఉంటుంది. అలానే సిమిలర్ జాబ్ సీకర్స్‌కి కూడా యూట్యూబ్‌లో ఎవరైతే మీలాగే సిమిలర్ జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకి సజెషన్‌గా వెళ్తుంది. ఇలా పలానా జాబ్ కొంతమందికి ఫ్రెషర్స్‌కి ఇంట్రెస్ట్‌గా అనిపించింది కాబట్టి మీరు చూడండి అన్నట్టు. సో విన్ విన్ సిచ్యువేషన్ అనుకోవచ్చు అందరికీ కూడా. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు. మనమైతే ఇప్పుడు మోర్ డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాం. సో జెన్‌పాక్ట్ బిజినెస్ అనలిస్ట్‌ని హైర్ చేసుకుంటుంది. ఏ యూజీ అయినా, ఏ పీజీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. బెంగుళూరు లొకేషన్ అయితే ప్రైమరీ లొకేషన్. వీళ్ళకి హైబ్రిడ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు జెన్‌పాక్ట్. అండ్ సీటీసీ తీసుకుంటే 5-8 ఎల్‌పీఏ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ డిగ్రీ బట్ మినిమమ్ అయితే 5 ఎల్‌పీఏ ఉంటుంది. అది ఏ డిగ్రీ అయినా కూడా. జెన్‌పాక్ట్ అనేది ఆల్మోస్ట్ 30+ కంట్రీస్‌లో ఉంది. వన్ ఆఫ్ ద బిగ్ అండ్ లీడింగ్ ఎంఎన్‌సీ కంపెనీ. వీళ్ళు కూడా నార్మల్ అన్ని ఎంఎన్‌సీ కంపెనీస్ లాగానే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ రోల్‌లో మీరేం చేయాలంటే నార్మల్‌గా కూడా ఇది బిజినెస్ అనలిస్ట్ రోల్. అంటే మీరు బ్యాంకింగ్‌లో కానివ్వచ్చు, క్లయింట్స్‌తో రీటైల్‌లో ఉండే క్లయింట్స్‌తో కానివ్వచ్చు, మీరు వర్క్ చేయాల్సి రావచ్చు కొలాబరేట్ అయ్యి. క్యాంపెయిన్స్‌ని రన్ చేయడం కానివ్వచ్చు, బిజినెస్‌కి హెల్ప్ అయ్యేవి. అండ్ ఎస్ఏఎస్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ యూజ్ చేసి అండ్ ఎస్ఏఎస్ఈ అని ఇంకొకటి ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని వీటి మీద మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. వీటి మీద క్యాంపెయిన్స్ బిల్డ్ చేయడం కానివ్వచ్చు. ఎస్ఏఎస్ అనేది ఒక అనలిటికల్ సాఫ్ట్‌వేర్ సూట్ అది. సో దాని మీద మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. ఇంకా మీరు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చినారు. క్యాంపెయిన్ ఎగ్జిక్యూట్ చేయడం కానివ్వచ్చు, ఒక బిజినెస్ క్యాంపెయిన్స్ కొలాబరేట్ అవ్వడం కానివ్వచ్చు, క్వాలిటీ మెయింటైన్ చేయడం కానివ్వచ్చు, ఆ ప్రాసెస్‌ని కంటిన్యూగా ఇంప్రూవ్ చేయడం కానివ్వచ్చు. ఇలాంటివి కీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీ ఈ స్పెసిఫిక్ బిజినెస్ అనలిస్ట్ అనే రోల్‌లో. ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ అనాలిసిస్ మీద ఉన్న జాబ్స్‌కి ఏంటంటే బాగుంటుంది ఫ్యూచర్ కూడా. అనలిటిక్స్ సైడ్, నంబర్స్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది రోల్ కూడా. మినిమమ్ క్వాలిఫికేషన్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏ యూజీ, పీజీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. మీరు మ్యాథ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న, స్టాటిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న, కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఏదున్నా కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. క్యాంపెయిన్ ఎగ్జిక్యూషన్ అండ్ అనాలిసిస్ ఎవరైనా ఎంట్రీ లెవెల్‌లో ఆల్రెడీ కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండి వెళ్ళే వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. ఎందుకంటే మీరు వెళ్ళాక ఇటు వీటి మీద వర్క్ చేయాలి. ఇవి ఉంటే బెటర్ బట్ ఇవి మ్యాండేటరీ కాదు. ఎందుకంటే ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు ఆబ్వియస్‌లీ. ఎస్‌క్యూఎల్ తెలిసుంటే ప్లస్. అలానే ఎస్ఏఎస్ ఆర్ ఎస్ఏఎస్‌సిఐ అనే టూల్స్ తెలిసున్నా కూడా ప్లస్సే. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఆహ్, ఇంకా నార్మల్‌దే వాళ్ళిచ్చేవి. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా ఏదో ఒక జాబ్‌లోకి వెళ్ళాలి ఫ్రెషర్‌గా అని చూస్తున్నారో వాళ్ళకైతే. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి జాబ్ సీకర్స్‌కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఈ స్పెసిఫిక్ జాబ్ ఆపర్చునిటీ హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.